కీర్తన గ్రంథము 3వ అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు మనం ఈరోజు చూద్దాం. యెహోవా, నన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. ప్రియులారా, ఇక్కడ జరుగుతున్న సందర్భాన్ని మనం ఆలోచించినట్లయితే కనుక ఏ సందర్భంలో దావీదు గారు ఈ మాటలు మాట్లాడుతున్నారో ఒకసారి మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మరి ఈ అధ్యాయానికి ప్రారంభంలోనే ఒక సందర్భం మనకు కనబడుతుంది. అబ్షాలోమును తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. ఎవరు ఇంతకీ దావీదు గారు ఒక మహారాజు. మరి ఒక మహారాజు గొలియాతు లాంటి గొప్ప గొప్ప శూరులను, వీరులను చిన్న వయసులోనే మట్టిని కరిపించి ఎన్నో యుద్ధాలు చేసి యుద్ధములలో ప్రావీణ్యం సాధించినటువంటి దావీదు గారు మరి ఇక్కడ కుమారుడి నుంచి పారిపోవలసిన అవసరత వచ్చింది అంటే పరిస్థితులు ఎలా తారుమారయ్యాయో మీరు ఆలోచించండి. పరిస్థితి ఎలా విషమంగా మారిపోయిందో ఒకసారి మీరు ఆలోచించండి. పరిస్థితులు ఎలా బలహీనంగా మారాయి, బలంగా మారుతున్నాయి అనేది మనం గమనించగలిగినట్లయితే ప్రియులారా, కొన్ని సందర్భాలు అనేవి మనం బాగా గమనించినట్లయితే దేవుడు మన యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి, మన జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని తీసుకెళ్ళడానికి, మనలో ఉన్నటువంటి లోటుపాటులను గమనించడానికి, గుర్తించడానికి, మనల్ని ఇంకా స్ట్రెంథెన్ చేయడానికి ఆయన ఎన్నో రకాల స్థితులను మన ముందు తీసుకొస్తూ ఉంటారు. ఇక్కడ కూడా మనం ఆలోచించినట్లయితే దావీదు గారి యొక్క పరిస్థితి ఎలా ఉందయ్యా అంటే సొంత కుమారుని దగ్గర నుంచి పారిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకా ప్రియులారా, మనం డెప్త్గా వెళ్ళి మనం కనుక రాజుల గ్రంథం మనం గమనించినట్లయితే, ధ్యానించినట్లయితే ఒక్కొక్క పరిస్థితి మనం చదువుకుంటూ వెళ్ళిపోకుండా దావీదు గారి ప్లేస్లో మనం ఉన్నామని ఊహించుకొని మరి చుట్టుపక్కల జరుగుతున్న ప్రతి పరిస్థితి గురించి మనం ఆలోచించుకుంటూ అనాలిసిస్ చేసుకుంటూ మనం వెళ్ళినట్లయితే దావీదు గారు ప్రాణభిక్ష పెడితే బ్రతికినటువంటి వారు కూడా, దావీదు గారు చంపకుండా విడిచిపెడితే బ్రతికినటువంటి వారు కూడా ఒక తెగగా, ఒక కమ్యూనిటీగా ఫామ్ అయ్యి దావీదు గారి మీదకి యుద్ధానికి రావడం అనేది మనం చూడొచ్చండి. ఇవన్నీ బయట నుంచి వచ్చే శత్రువులు మాత్రమే కాకుండా కుటుంబంలో ఉన్న శత్రువులు కూడా ఒక తండ్రి పారిపోయే విధంగా పరిస్థితులు కలిగించారంటే మనం ఊహించుకోవచ్చు ప్రియులారా. ఒక తండ్రి, ఒక భక్తుడు, దేవుని కొరకు బ్రతికే ఒక భక్తుడు, దావీదు గారి గురించి దేవుడు మాట్లాడుతున్న మాటలు మనం వింటే నిజంగా ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయంటే, ఏంటి ఎంత ఇష్టమైనటువంటి వ్యక్తి కదా దావీదు గారు దేవునికి. ఎందుకు మరి దావీదు గారి జీవితంలో ఈ పరిస్థితులు వచ్చాయా అంటే ప్రతి పరిస్థితి, ప్రతి విషమమైనటువంటి పరిస్థితి మన విశ్వాసంలో పెంచడానికే వస్తాయి తప్ప మన జీవితాన్ని ముగించుకోవడానికి కాదండి. మన లైఫ్ని గివప్ చేయటం కోసం కాదండి. మన లైఫ్ని సాలిడ్గా, మన లైఫ్ని ఇంకా స్ట్రెంథెన్ చేసుకొని, ఎస్ నేను ఇంకా వెళ్ళగలను, నేను ఇంకా చేయగలను, లోకాలను కలిగించిన దేవుడు నా వెనకాల ఉన్నాడు అని మనం దేవునిలో బలం తెచ్చుకొని, బలం పొందుకొని ముందుకు వెళ్ళడానికి వస్తాయి తప్ప మనం బలహీన పట్టడానికి ఏది రాదండి. ఇక్కడ మనం గమనించినట్లయితే మనం అక్కడ పదాలు మీరు చూడండి. మరి 3వ అధ్యాయం మొదట్లో మనం చూస్తే అబ్షాలోమును తన కుమారుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు విశ్వాసంలో నుంచి కూడా తొలగిపోయి, దేవుడిలో నుంచి కూడా తొలగిపోయి, లోక సంబంధమైన వ్యసనాలలో పడలేదు. చెల్లమ్మ, ఈరోజు నువ్వు తీసుకున్న నిర్ణయమే వాక్యానికి వ్యతిరేకమైన నిర్ణయం. అతను నిన్ను మోసం చేశాడని నువ్వు నిరుత్సాహపడిపోయి, నీరసించిపోయి, దేవుణ్ణి దూషించి లోకంలో కలిసిపోవడం అనేది నిజంగా సరైనటువంటి పద్ధతి కాదు. తమ్ముడు, ఒక అమ్మాయిని నమ్మి ఆ అమ్మాయి డబ్బుకి లొంగిపోయి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు నా జీవితం ఏంటి ఎలా మారిపోయిందని లొంగిపోయి, అపవాదికి లొంగిపోయి లోకంలో కృంగిపోవలసిన అవసరం లేదు. ఎందుకంటే నమ్మకంగా, యథార్థంగా బ్రతికినటువంటి వారి జీవితంలోనే కష్టాలు వచ్చినప్పుడు మరి నీ జీవితంలో రావడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. కనుక అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? అలాంటి పరిస్థితుల్లో దేవునికి దగ్గర అవ్వాలి కానీ డ్రగ్స్కి కాదు, దేవునికి దగ్గర అవ్వాలి కానీ దేవుణ్ణి దూషించడానికి కాదు.
దేవునికి దగ్గర అవ్వాలి కానీ లోక సంబంధమైనటువంటి పాపాలలో వ్యసనాలలో మునిగిపోవటానికి కాదు. మనం దేవునికి దగ్గర అవ్వాలి. ఈ ఉదయకాల సమయమున ఒకసారి మీరు జాగ్రత్తగా ఆలోచించినట్లయితే సొంత కుమారుడి నుంచే పారిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు దావీదు గారు చేసే ప్రార్థన కానీ, దావీదు గారు మాట్లాడే మాటలు కానీ, దావీదు గారిలో ఉన్నటువంటి ఆ విశ్వాసము కానీ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే నిజంగా ఈ ఉదయకాల సమయం మనందరం కూడా బలపడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మనలో కూడా ఇలాంటి బలమైనటువంటి విశ్వాసం కలగాలి. మనలో కూడా ఇలాంటి అద్భుతమైనటువంటి శక్తి రావాలి. ఆత్మ సంబంధమైనటువంటి వారిగా మనం మారాలి. ఆత్మ పూర్ణులుగా మనం మారాలి. ఎందుకంటే ప్రియులారా, పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవండి. ఇక్కడ మనం చూస్తే ఆయన మాట్లాడుతున్నారు. 3వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే కీర్తన గ్రంథం, యెహోవా, అయ్యా ప్రభువా, నన్ను బాధించువారు ఒకరిద్దరు కాదయ్యా, విస్తరించి ఉన్నారు, ఎంతో విస్తరించి ఉన్నారు. నిజమే. మీరు వెళ్ళే ఆఫీసులో కానీ, మీరు ట్రావెల్ చేసే బస్సులో కానీ, మీ కుటుంబంలో కానీ, మీ చుట్టుపక్కల కానీ, మీ రిలేటివ్స్లో కానీ, నీ స్నేహితులలో కానీ ఉంటారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతోమంది విస్తరించి ఉంటారు. అలా విస్తరించి ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? విస్తరించి ఉన్నప్పుడు, మనల్ని బాధపరచువారు విస్తరించి ఉన్నప్పుడు మనం విసుగు చెందకూడదు కానీ విశ్వాసంలో ముందుకు వెళ్ళాలి. దేవుని మీద ఆధారపడగలగాలి. దావీదు గారు ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తున్నారో మనం కూడా ప్రార్థన చేయగలగాలి. అయ్యా, నా మీదకు లేచువారు అనేకులు ఉన్నారయ్యా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారయ్యా, అయ్యా ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోయ్యా అని ప్రార్థన మనం చూస్తున్నాండి. 2వ వచనం మనం చూస్తే, దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గురించి చెప్పువారు అనేకులు. వాడా ఎప్పుడు దేవుడు దేవుడు అంటుంటాడు. వాడా ఆడికేంట్రా బాబు, ఏం రాదురా, ఆడికేం రాదురా, 24 గంటల ప్రార్థన అంటుంటాడు, ఏం రాదురా. చూడండి, మనకి రాదు, మనకు దొరకదు, మన వల్ల కాదు, మనం ఏం చేయలేం, మనం వేస్ట్ అని చాలామంది మనల్ని అంటారండి. ఒకరు కాదు, ఇద్దరు కాదు. వాడు ఏంట్రా ఎప్పుడు దేవుడు అంటూ ఉంటాడు, వాడికి ఏమవుతారా. చాలామంది చెల్లెళ్ళు ఆ మాటలు పట్టుకొని, బ్రదర్ నేను విశ్వాసంలో చాలా ఉంటాను బ్రదర్, ప్రార్థన బాగా చేసుకుంటాను బ్రదర్, వాక్యం బాగా చదువుకుంటాను బ్రదర్, నేను ఏ మీట్ ఆబ్సెంట్ అవును బ్రదర్ ఏంటి బ్రదర్, మరి నాకు ఇంకా గర్భఫలం రాలేదు బ్రదర్ మా అత్తగారు కానీ చుట్టుపక్కల వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు బ్రదర్ నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు బ్రదర్, తోచట్లేదు బ్రదర్ అన్నప్పుడు చెల్లెమ్మ ఒక్కసారి ఇగో ఈ కీర్తన గ్రంథం ఒకసారి చదువు. బాధపరుచువారు ఎంతోమంది విస్తరించి ఉన్నారు. ఒకసారి మీరు చూస్తే ఆ పరిస్థితుల్లోకి మనం ఆలోచిస్తే నిజంగా అండి, ఇలాంటి విశ్వాసం మనకుంటే దేవుడు గొర్రెలు కాచుకునే వ్యక్తిని రాజుగా చేశారు. రాజుగా చేసిన తర్వాత విశ్వాసంలో ఒక పరీక్షలు పెట్టారు. మళ్ళీ మరణించే సమయానికి దావీదు గారు ఒక రాజుగానే మరణిస్తారు. కనుక మన జీవితంలో కూడా వచ్చే ప్రతి సమస్య కూడా తాత్కాలికం, టెంపరరీ. ఈ మధ్యకాలంలో ఈ మధ్య గ్యాప్లో మన విషయాలని, మన యొక్క విశ్వాసాన్ని తొలగించడానికి ఎంతోమంది విస్తరిస్తారు. అలాంటి పరిస్థితుల్లో మనం కృంగిపోకూడదు, కృపలో ముందుకెళ్ళాలి. అలాంటి పరిస్థితుల్లో హృదయాన్ని కృంగిపోయేలా చేయకూడదు. హృదయం అంతా దేవుని నింపుకోవాలి, దేవునికి దగ్గర అవ్వాలి, ప్రార్థించాలి. ఎలాంటి ప్రార్థన మనం చేయాలయ్యా అంటే, ఎలా మనం ముందుకు వెళ్ళగలగాలి అంటే, దేవుని యొక్క ప్రణాళికను ఏ మాత్రం కూడా దూరం చేసుకోకుండా, దేవుని యొక్క చిత్తానికి ఏ మాత్రం కూడా దూరం కాకుండా మన జీవితాన్ని బలపరుచుకుంటూ ముందుకు తీసుకెళ్ళగలగాలి. అందుకే మీరు చూస్తానండి, ఇక నన్ను గురించి చెప్పువారు అనేకులు. 2వ వచనం మనం చూస్తే, దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని, అతనికి ఏ రక్షణ దొరకదండి అని నన్ను గురించి చెప్పువారు అనేకులు. 3వ వచనం మనం చూస్తే, యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. మన తల ఎత్తువాడు దేవుడు. కనుక తల దించుకోకండి, తల దించుకోవాల్సిన అవసరం లేదు. అంటున్నారా, దేవుని నమ్ముకున్నావు కదా, యేసయ్య నమ్ముకున్నావు కదా, ఏంటి ఇంకా నీకు ఇంకా గర్భఫలం రాలేదని అంటున్నారా? బాధపడొద్దు. నీకు వచ్చినటువంటి నిందను, నీకు వచ్చినటువంటి అవమానాన్ని ప్రియులారా ఒక గొప్ప మేలుగా మార్చగలవాడు దేవుడు.
ఆయన మనతో ఉన్నారు అని అంటున్నారు. మన తల ఎత్తువాడుగా ఆయన మనల్ని ఉంచుతాడు. ప్రియులారా, కొంతమంది విశ్వాసుల జీవితాలను మనం ఆలోచించినప్పుడు, బైబిల్లో నమ్మకంగా దేవుని కొరకు బ్రతికిన వారి జీవితాలను మనం ఆలోచించినప్పుడు ఎడ్జ్ చాలా ఎడ్జ్కి వెళ్ళిపోతామండి. ఇక వీడి వల్ల ఏది కాదురా, ఇక వీడి వేస్ట్ రా అనుకున్న స్థాయికి వెళ్ళిపోతూ ఉంటాయండి. మీరు కనుక ఆ బైబిల్ని ఏదో చదవాలన్నట్టుగా కాకుండా జాగ్రత్తగా ధ్యానించుకుంటూ ఒక్కొక్క లైన్ మీరు చదువుకుంటూ ఆ సిచ్యువేషన్స్లోకి, ఆ స్థితుల్లోకి, ఆ పరిస్థితుల్లోకి మీరు వెళ్ళి అనాలిసిస్ చేసుకుంటూ మీరు వెళ్ళగలిగితేనండి, నిజంగా వీళ్ళు ఎంత స్ట్రాంగ్ ఫెయిత్ ఎలా ఉన్నారా అని మనకు అనిపిస్తుందండి. ఆల్మోస్ట్ ఆల్ ఇంకా అయిపోయాడు వీడు ఇంకా అనుకున్న టైంలో దేవుడు ఒక మిరాకిల్, ఒక అద్భుతం చేస్తారండి. అప్పటి వరకు గొంతు చించుకొని మీద పడినటువంటి వాళ్ళందరూ కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా నిశ్శబ్దంగా వెళ్ళిపోతారండి. ఇంకా విచిత్రం ఏంటంటే, ఎవరైతే ఒక మనిషిని ఈ భూమి మీద లేకుండా చేద్దామని ప్రయత్నించారో వాళ్ళే చేతులు కట్టుకొని అయ్యా మాకు సహాయం చెయ్యయ్యా అని కాళ్ళ దగ్గరకు వచ్చేలాగా దేవుడు చేస్తారు. యోసేపు గారిని అంతం చేయటం కోసం అన్నదమ్ములు మంచి ప్లాన్ వేశారండి. అమ్మేసేద్దామని, చంపేద్దామని, అమ్మేద్దామని. పిల్లరా, ఓపిక కలిగి ఉండాలి. అలాంటి పరిస్థితుల్లోనే జైల్లో పట్టడం, అలాంటి పరిస్థితుల్లోనే తండ్రికి దూరం అవటం, అలాంటి పరిస్థితుల్లోనే ఒక అమ్మాయి దగ్గర అవటం. చూసారా ఎలా ఉన్నాయి పరిస్థితులను, ఎలా ఉన్నాయి చూసారా? ఇలాంటి పరిస్థితుల్లో ఏమైపోతారంటే చాలామంది చెల్లెళ్ళు తల్లిదండ్రుల ప్రేమ తక్కువగా ఉన్నప్పుడు, ఎవడో రోడ్డును పోయేవాడు ఒక ఫ్లవర్ ఇస్తే, నాకు ఎలాగో తల్లిదండ్రులు ప్రేమ దొరకలేదండి, నాకు అసలు ఎవరు నా పట్ల ప్రేమ చూపించలేదండి, నేను అత్తగాడి ప్రేమకి దగ్గర అయిపోయానండి. తల్లిదండ్రులు ప్రేమ దొరకలేదా? తోబుట్టుల ప్రేమ దొరకలేదా? దేవుడి ప్రేమ కూడా దొరకలేదా నీకు? ఆలోచించండి. యోసేపు గారి జీవితంలో కూడా తల్లిదండ్రుల ప్రేమకు దూరం అయ్యాడు, అన్నదమ్ముల ప్రేమకు దూరం అయ్యాడు, సొంత బంధువుల ప్రేమకు దూరం అయ్యాడు. ఈ కాలంలో లాగా వాట్సాప్లు లేదంటే వగైరా వగైరా యాప్స్ లేవండి. ఆ కాలంలో అందరూ దూరం అయిపోయారండి. దేశం కానీ దేశంలో ఉన్నారండి. అలా కూడా కాకుండా ప్రియులారా బానిసగా ఉన్నాడండి. అది కూడా కాదు ప్రియులారా, జైల్లో ఉన్నాడండి. అలాంటి పరిస్థితుల్లో యోసేపు గారి గురించి మనం ఆలోచిస్తే బాధపరచువారు అనేకులు ఉన్నారు, ఆయన మీదకి లేచువారు అనేకులు ఉన్నారు, ఆయన్ని అంతం చేద్దామని చూసిన వాళ్ళు ఉన్నారు, అమ్మేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లోనే ఒక అమ్మాయి దగ్గరికి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లోనే ఒక అమ్మాయి పట్టు విడవక ప్రయత్నించింది. అలాంటి పరిస్థితుల్లో యోసేపు గారు అంటున్నారండి, నా దేవునికి విరోధంగా నేను ఎలా పాపం చేస్తాను, నేను ఎట్లు పాపం చెయ్యాలి? నో 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 పారిపోయాను. పిల్లరా, పరిస్థితులు విషమంగా మారిన విశ్వాసం నుంచి తొలగకుండా పాపము నుంచి పారిపోయాడు కనుక ఒక రాజుగా మారాడు. ప్రియులారా, పేరుకు మాత్రమే ఆ దేశానికి రాజు. బట్ యోసేపు గారు చెప్పిందే ఫాలో అవ్వాలి. తర్వాత ఎవరైతే అమ్మేద్దామని ప్లాన్ చేశారో, ఎవరైతే చంపేద్దామని ప్లాన్ చేశారో, అమ్మేశారో వాళ్ళే వచ్చారండి. ధాన్యం కావాలి, నిలబడాలండి అంటారు. దేవుడు నమ్ముకున్నా కదా, ఏం జరిగింది ఇంతకీ? యోసేపు గారు కూడా దేవుడు నమ్ముకున్నారు. ఏం జరిగింది? జైల్లోకి వెళ్ళాడు. యోసేపు గారు కూడా దేవుడు నమ్ముకున్నాడుగా, ఏం జరిగింది? తండ్రికి దూరం అయ్యాడు. యోసేపు గారు కూడా దేవుడు నమ్ముకున్నారుగా, ఏం జరిగింది? బంధువులకు దూరం అయ్యాడు. యోసేపు గారు కూడా దేవుడు నమ్ముకున్నారు కదా, ఏమైంది? సొంత ప్రజలకు, సొంత వాళ్ళకు దూరం అయ్యాడు. యోసేపు గారు కూడా దేవుడు నమ్ముకున్నారుగా, ఏమైంది? రాజు తర్వాత రాజుగా మారాడు. సొంత దేశానికే ఆహారం పెట్టే స్థాయికి వెళ్ళాడు, సొంత కుటుంబానికి ఆహారం పెట్టే స్థాయికి వెళ్ళారు, అన్యాయం చేసిన వాళ్ళకే ఆహారం పెట్టే స్థాయికి వెళ్ళాడు. తల ఎత్తువాడు ఆయనే. కాకపోతే కొంచెం భరించాలి, కొంచెం ఓర్చుకోవాలి. కొంచెం ఓర్చుకుంటే మన జీవితం అంతకంతకు అభివృద్ధి పరుస్తారైనా. దావీదు గారి జీవితంలో కూడా మనం ఆలోచిస్తే ఇలాంటివి ఎన్నో ఉన్నాయండి. మోషే గారి జీవితంలో కూడా ఎన్నో ఉన్నాయండి. మనం ఏం చేయాలంటే పిల్లరా, ఆపదల్లో ఉన్నప్పుడు నానా రకాల మాటలు మాట్లాడుతున్నప్పుడు, మీ దేవుడు ఏం చేశాడు అన్నప్పుడు, నా దేవుడు ప్రస్తుతానికి చేసింది నీకు కనబడుతుంది, భవిష్యత్తులో చేయబోయేది నీకు కనబడట్లేదు. భవిష్యత్తులో చేయబోయేది నువ్వు గమనించితే ఒకవేళ నువ్వు ఇలా మాట్లాడవు, భవిష్యత్తులో మాట్లాడుకుందాంలే, కీప్ ఇట్ అప్ అనడమేనండి. ఓకే, వి విల్ సీ ఇన్ ఫ్యూచర్, భవిష్యత్తులో చూద్దాం, నువ్వు అలాగే మాట్లాడుతున్నా అనటమేనండి.
అందుకే మీరు చూస్తానండి, తల ఎత్తువాడవుగా ఉన్నావు. తర్వాత మనం చూస్తున్నాడు 5వ వచనం మనం చూస్తే, యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. మనం కూడా భయపడకూడదండి. పరిస్థితులు ప్రస్తుతానికి అలాగే ఉంటాయి. ఓర్చుకోండి, ప్రార్థన చేయండి, పాపానికి దూరంగా ఉండండి, విశ్వాసంలో బలపడండి. ప్రతి పరిస్థితిని, ప్రతి ఒక్క దాన్ని కూడా అణిచివేసి దేవుడు మనల్ని తలగానే ఉంచుతాడు తప్ప తోకగా ఉంచడు. మనల్ని గొప్ప స్థితిలోనే ఉంచుతాడు తప్ప నశించిపోయే స్థితిలో ఉంచరు ఆయన. కనుక ప్రియులారా, దేవుని యెడల విశ్వాసం కలిగి భయభక్తులు కలిగి ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, అనేకమైన విషయాలు మాకు తెలియజేసి మీ చిత్త ప్రకారం నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. మమ్మల్ని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. మీ యొక్క నామానికి తండ్రి మహిమకరంగా మేమందరం మా తండ్రి కొనసాగునట్లుగా, ముందుకు వెళ్ళినట్లుగా కృప చూపించండి ప్రభా. తండ్రి, ఆర్థిక, ఆరోగ్య, మానసిక పరిస్థితుల్లో కృంగిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. గుండె చెదిరిన వారిని బాగు చేయవారు మీరే ప్రభా. ప్రతి ఒక్కరికి మీ కృప తోడుగా ఉంచి నడిపించండి, సహాయం చేయండి తండ్రి. ఈ యొక్క పరిచయ నిమిత్తం మా తండ్రి ఆర్థికంగా సహకారులుగా నిలబడుతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్కరికి మీ కృప చూపించండి, నడిపించండి, సహాయం చేయండి తండ్రి. వారి కుటుంబాలను మీరు మెండుగా ఆశీర్వదించండి ప్రభా. మరి పరిపూర్ణమైన సేవకు వచ్చినటువంటి తమ్ముల నిమిత్తం, చెల్లెల నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇంకా రానైనటువంటి వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరు కూడా ప్రభా లోక ఆశలకు మా తండ్రి లొంగిపోకుండా మీ చిత్త ప్రకారంగా నమ్మకంగా యథార్థంగా నిలబడినట్లుగా సహాయం చేయండి, బలపరచండి. దేవా, విచిత్తమైతే అందరూ మరలా కలుసుకుని మీ యొక్క వాక్యాన్ని ధనించి అందించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి పెట్టుకుని చున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.